శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర. బాబా సమాధి చెందడం గురించి తెలుసుకుందాం. సుమారు 60 సంవత్సరాలు షిరిడీలో భక్తులకు ఆనందాన్ని, ఆశీర్వాదాలని, అనేక లీలలను అందించిన సాయి 1918 అక్టోబర్ 15వ తేదీన విజయదశమి వెళ్ళి ఏకాదశి ఘడియలు రాగానే మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సమాధి చెందారు. ఇది జరగడానికి 17 రోజుల ముందు, అంటే సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు జ్వరం వచ్చి 2-3 రోజుల తర్వాత తగ్గింది. కానీ అప్పటి నుంచి బాబా భోజనము, భిక్ష మానేశారు. సర్వజ్ఞుడైన బాబాకు తన సంగతి తెలియంది కాదు కాబట్టి హిందూ ధర్మం ప్రకారం మరణానికి ముందు మత గ్రంథ పారాయణలు చేయాలి కాబట్టి వజే అనే అతనిని పిలిపించి రామ విజయము అనే గ్రంథాన్ని చదవమన్నారు. అతను 14 రోజులు ఆ గ్రంథాన్ని పారాయణ చేసి అలసిపోగా బాబా అతనిని పంపించేసి చివరి క్షణమైకై ఎదురు చూశారు. తాను ఎప్పుడు సమాధి అయ్యేది ఎవరికీ తెలియనివ్వకపోయినా అందరికీ మాత్రం ధైర్యంగా ఉండమని చెప్పారు. బాబా 2 సంవత్సరాల క్రితమే తన సమాధి గురించి తగిన సూచనలు చేశారు. అది ఎలాగంటే 1916వ సంవత్సరం విజయదశమి సాయంకాలం సీమాలోంగనకై గ్రామ సరిహద్దులు దాటడం అన్నమాట, అంటే అర్థం. తిరిగి వస్తుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైనారు. ధుని దగ్గర నిలబడి బాబా తన కఫిని, తలగుడ్డ, లంగోటి అన్నీ తీసేసి ఆ ధునిలో వేసి రౌద్రంగా చూస్తూ, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయునో చెప్పండి అన్నారు. కొంతసేపటికి భాగోజీ దగ్గరకు వెళ్ళి సీమోల్లంఘన రోజు ఇదేమి బాబా అనగా, ఈరోజే నా సీమోల్లంఘనము అని చెప్పి కొంతసేపటికి శాంతించారు. బాబా సూచించినట్లే 1918వ సంవత్సరం విజయదశమి నాడు సమాధి చెందారు. బాబా భక్తుడైన రామచంద్ర పోటీలు 1916లో తీవ్రంగా జబ్బుపడి చావుకు దగ్గరయ్యారు. అప్పుడు ఒక రాత్రి బాబా అతనికి కలలో కనిపించి, అతనికి చావు చీటిని తాను తీసివేశాను కాబట్టి అతను ఆందోళన చెందవలసిన లేదని చెప్తూ తాత్యా మాత్రం 1918 సంవత్సరం విజయదశమి నాడు మరణిస్తాడు. ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వద్దని బాబా చెప్పిన ప్రకారమే విజయదశమి దగ్గరకు వస్తున్న కొద్దీ తాత్యా బాబా నీరసించిపోయి బాబా దర్శనానికి కూడా రాలేక మంచం పట్టాడు. రామచంద్ర